పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కవ్వంపల్లి బాపయ్య గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 3వ నెంబర్ బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, సర్పంచ్ గా విజయం సాధిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, చెత్త సమస్య, రోడ్ల సమస్య, ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్ ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్, వృద్ధాప్య పెన్షన్స్, రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తారని, రోడ్డు లేని సందుల్లో రోడ్లు వేయిస్తానని, ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని సుల్తానాపూర్ గ్రామ ప్రజలను కోరారు. రారి అవి పట్టుకొని రారు దగ్గర రారా పక్కపండి పక్కపండి ఇటు చేద్దామా ఊరు మన సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో నడవాలని నేను కోరుకుంటూ మన గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన ఊరిలో నేను 30 సంవత్సరాలుగా చేసిన నా స్వతహాగా ఏ రాజకీయ పార్టీలో తిరిగినప్పటికీ 1995లో నేను ఎంపీటీసీగా పోటీ చేసి 163 ఓట్లతో ఓడిపోయినా, అయినా కూడా ఏ రోజు కూడా నేను ఊరిని వదులుకోకుండా ఊరి బాగోగుల కొరకు నా అంతు చిన్న పెద్ద సహకారంతో అందరికీ చేదోడు వాదులుగా ఉంటూ 30 సంవత్సరాలుగా ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా కూడా నా అంతు సహకారం, నా దగ్గరికి గ్రామ ప్రజలు ఎవరు వచ్చినా కూడా నా అంతు సహకారం అందిస్తూనే ఉన్నా, ప్రజాసేవ చేస్తూనే ఉన్నా. ఈరోజు నేను ఏ పదవి ఆశించకుండా కూడా ఈరోజు మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీ గారి నిధులు కానీ, ఎమ్మెల్యే గారు పాత వారి సహకారంతో పదవి లేకుండా నేను దుర్గమ్మ గడ్డకు రోడ్డు వేయించడం జరిగింది. దుర్గమ్మ షేపల్లకు తర్వాత అక్కడ సీట్ లైటు వెలుతురు లేకున్నా కూడా ఆ గ్రామంలో నీళ్ళలో నడిచిపోతే ఆ గ్రామానికి సీట్ లైట్ వేయించడం జరిగింది. అక్కడ నీరు బాయిల దగ్గర పోయి నీళ్ళు తెచ్చుకుంటే కూడా అక్కడ బోరు శాంక్షన్ చేయించడం జరిగింది. అదే మాదిరిగా సుల్తాన్పూర్ గ్రామ పరిధిలో ఉన్న పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పాల భవనం కూడా నేను మంజూరు చేయించుకొచ్చి అది నిర్మించడం జరిగింది. దానికి తోడు జిల్లా పరిషత్ స్కూల్లో కూడా కంపౌండ్ వాల్ పూర్తి అయింది, కానీ కంపౌండ్ వాల్ గేట్లు లేకుంటే గేట్లు పని పూర్తి చేయడం జరిగింది. దానికి తోడు స్కూల్లో పిల్లలకు మరుగుదొడ్లు లేకపోతే మరుగుదొడ్లు కూడా జడ్పీ ఫండ్స్ నేను ఏ పార్టీ లేకున్నా జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. దానికి తోడు స్కూల్లో పిల్లలకు పాత బిల్డింగ్ రిపేర్ ఉండే తేలు పాములు భయం ఉంటే దానికి మరమ్మత్తు నిధులు తీసుకొచ్చి కూడా స్కూల్ భవనానికి మరమ్మతులు చేయించడం జరిగింది. అదే మాదిరిగా ఇవాళ రేగులగడ్డకు అప్పటి జడ్పీ నిధులు తీసుకొచ్చి 16 లక్షలతో జడ్పీ నిధులు తీసుకొచ్చి అటు మెటల్ రోడ్ కూడా నేను వేయడం జరిగింది. నాతో పాటు మన గ్రామస్తులు పెద్దలతో సహకారంతోనే వేయడం జరిగింది, అందరం కలిసి. దానికి తోడు ఇవాళ గ్రామ పంచాయతీ ముందు మన ఎలిగడికి పోయే రోడ్లో కూడా పెద్ద డ్రైనేజ్ నిర్మించడం జరిగింది గ్రామ పంచాయతీ ముందే. దానికి తోడు ఎస్సీ కాలనీలో అప్పటి
ఎంపీ సుగుణకుమార్ నిధులు తీసుకొచ్చి మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీలో మొట్టమొదటి సిమెంట్ రోడ్డు కూడా నేనే నిర్మించడం జరిగింది. బోర్లు ఒక 3 బోర్లు కూడా ప్రాథమిక పాఠశాల రోడ్డు పైకి ఉన్న బోర్ను ఉంటే పిల్లలు ఊరికొస్తే రోడ్డు పైన యాక్సిడెంట్లు అయితే ఉద్దేశం కొద్దీ స్కూల్లో మరో బోర్ కూడా లోపల కంపౌండ్ లోపల వేయడం జరిగింది. దానికి తోడు అప్పటి ఎమ్మెల్యే ఎంపీల సహకారంతో నేను నా మాటతోని ఎస్సీ కాలనీలో వెళ్తూ లేకపోతే ట్రాన్స్ఫరాలు పోల్లు కూడా ఒక 30 పోల్లు కూడా ఈ ఎస్సీ కాలనీలో వేయడం జరిగింది. దానికి తోడు ఊర్లో కూడా ఎవరు వచ్చినా కూడా నాంతు మాట సాయంతో మాటతో పాటు వారికి ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ సహకారం కానీ పోలీస్ స్టేషన్ సహకారం కానీ ఎంఆర్ఓ పిల్లలకు కానీ ఒక మాట సాయం చెప్పి సార్ మా వాళ్ళ పిల్లలకి లాస్ట్ డేటు ఈ సర్టిఫికేట్ ఇలా ఎటు చేసి 4 గంటలకు 5 గంటలకు కావాలి సార్ అని ఎంఆర్ఓ దగ్గర కూర్చుండి కూడా పిల్లలకు స్టడీ విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకొని చేసినాను. దానికి తోడు ఇప్పుడు నేను చేసినవి కాకుండా మన దగ్గర రేవులగడ్డ నుంచి లాలపల్లె రోడ్డు నిర్మాణం కావాలని కొంతమంది మన వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో ఏ పార్టీలో ఉన్నా నేను వారికి దయాదండం పెట్టి అది నిర్మాణం చేయడానికి కృషి చేస్తా. దానికి తోడు బీసీ కాలనీ వాసులు కూడా కమ్యూనిటీలు అడిగినారు. కాకపోతే అవి మన స్థాయికి మించిన పనులు కాబట్టి అవన్నిటి కూడా నేను ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి అవి నిర్మిస్తా. దానికి తోడు ఊళ్ళో మరుగుదొడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీలు కానీ అవి నాకు నా అనుభవంతో అవన్నిటి పూర్తి చేసి తొందరనే పూర్తి చేస్తా. నేను కూడా నా అనుభవంలో పై అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ ప్రభుత్వం ఏదున్నా కూడా వారితో నా అనుభవంతో వాళ్ళ సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తా అని కోరుకుంటూ ఈ యొక్క సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచి మీ మాట నిలబెడతానని కోరుకుంటూ ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరికి కూడా నేను పోటీ చేసిన నా గుర్తు బ్యాట్ గుర్తు, నా బ్యాట్ గుర్తుపై మీరందరూ వేసి మీ అందరూ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ముగించుకుంటున్నాను.